సుమ అడిగింది దేవర్ అప్డేట్ ఏంటంటే సుమ సీరియస్ ఆడు ఎన్టీఆర్. సో నిజంగా నాకైతే నమ్మకం ఉంది 100% వాళ్ళు ఏదో ప్లాన్ చేశారు. సో ఈ నాకైతే నమ్మకం ఉంది 100%. నిజంగా నా దేవర నిజంగా ఈ సినిమా అనేది నాకు అనిపిస్తున్నా 100% ఈ సినిమా ఏదో మ్యాజిక్ చేయబోతుంది తెలుగు ఇండస్ట్రీలో. విధుడు మొన్న ఒక సాంగ్ వచ్చింది ఫియర్ అండ్ సాంగ్, దేవర ముందర నువ్వెంత. ఆ సాంగ్ చూస్తుంటే మైండ్ ఎట్లా అంటే భూకంపం వచ్చేస్తున్నాను నిజంగా. ఆ సాంగ్ గానీ లైక్ విజువలైజేషన్ గానీ అంతమంది ఒక గ్లిమ్స్ వదిలారన్న. ఈ ఇప్పటికి సముద్రము ఇప్పుడు చేపలు చూసిందో లేదో తెలియదు కానీ ఎర్ర సముద్రం చూసినట్టుంది, రక్తానికి చూసినట్టు. డైలాగ్ నిజంగా చాలా బాగా వాడారు. దేవర ప్రతి షాట్ కూడా మనకి డిఫరెంట్ గా అనిపిస్తుంది అన్న. చూడండి కొట్టాల చివరికి హ్యాపీ చెప్పాలి ఏంటంటే ఒక హాఫ్ ఉన్న చందమామని రక్తంతోనే ఫుల్ చందమామ వేశాడు. అరే ఇదేంది భయ అంటే వీళ్ళు నిజం కలిగి అంటే టెక్నికల్ గా చాలా ఎంత ప్రకటన ప్లాన్ చేస్తారో నమ్మకం ఉంది. అక్కడక్కడ వింటున్నా యూట్యూబ్ లో లైక్ కొట్టాల చివరికి సినిమా తీయడం చేత కాదు ఎందుకంటే లాస్ట్ మాస్టర్ సినిమా ఫ్లాప్ అయిందండి. చెప్తాను కొట్టాల శివ నిజంగా తను అనుకుంటే ఒక మంచి టాప్ డైరెక్టర్ తను. నిజంగా 100% నాకు నమ్మకం ఉంది, కొట్టాల శివ మీద నమ్మకం ఉంది. ఇంకోటి ఏదైనా సినిమా కూడా మెయిన్ ప్లస్ ఏంటంటే ఈ సినిమాలో మన జన్వి కపూర్ శ్రీదేవి కూతురుంది. అదే సేమ్ అనిరుద్ధ్ మ్యూజిక్ డైరెక్టర్. మీరు చూసానంటే జైలర్ లాంటి పెద్ద పెద్ద సినిమాకి ఎట్లా ఏం బీజం ఎట్లుంటా చూడన్న అసలు ఊహించలేము. సో నిజంగా ఆయన ఉన్నాడు. అట్ సేమ్ టైం ఏంటంటే కొట్టాల శివ డైరెక్షన్ కాబట్టి వీళ్ళంతా అనుకుంటే ఇక్కడ ఎన్టీఆర్ సినిమా స్టోరీ బాగలేకపోయినా మ్యూజిక్ బాగలేకపోయినా ఎక్కడైనా కో ఆర్టిస్ట్ మిస్ అయినా కూడా కేవలం తన యాక్టింగ్ స్కిల్స్ తోనే సినిమా ప్రజలు రాణించుకుని సత్తా ఉన్న వ్యక్తి ఎవరంటే ఎంటర్. కాబట్టి నాకు నమ్మకం ఉంది దేవర మంచి ఇటు కొట్టాలని మనసు కోరుకున్నా. మొన్న సాంగ్ అన్న నిజంగా హైయెస్ట్ వ్యూస్ యూట్యూబ్ ఉంది. ఇప్పటికి ఆ పాటను చాలా మంది ఎలక్షన్ లో పాటను చాలా మంది వాడుకున్నారు నిజంగా. సో ఇది కదా నిజంగా ఆ సినిమా ఆ ట్రైలర్ చూస్తే ప్రచారం అన్న నాకు అనిపించింది అంటే 5th క్లాస్ కుర్రాడు కూడా నిజంగా మాస్ ఒక వైలెన్స్ అన్న ఫీలింగ్ కలిగిందని నాకు అనిపించింది. అప్పుడు ఎప్పుడైనా చూసాను టైటానిక్ సినిమా చూసాను అన్న. ఈ తెలుగులో టైటానిక్ సినిమా ఏంటంటే దేవర అన్న ఫీలింగ్ అనిపిస్తుంది. నాకైతే నమ్మకం ఉంది 100%. అన్న లుక్స్ గానీ అన్న ముందు సాంగ్స్ గానీ అదే నేను నా రిక్వెస్ట్ ఏంటంటే అతి త్వరలో జన్వి కపూర్ నుంచి ఒక చిన్న గ్లిమ్స్ వదలాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. సో వాళ్ళిద్దరు కాంబినేషన్ ఎలా ఉంటది అంటే శ్రీదేవి కూతురు అంటేనే మనకు ఒక అంచనా ఉంటది కదా. సో శ్రీదేవి కూతురు మళ్ళీ ఇక్కడ ఎన్టీఆర్ అంటే చూద్దాం ఏదో మ్యాజిక్ ఉండొచ్చు అన్న ఫీలింగ్ మనకుంది. సో చూద్దాం ఏం జరుగుతుందో. నిజంగా యాక్చువల్ అక్టోబర్ లో ఉండే అక్టోబర్ 27 ఉండే వాళ్ళు ఒక మంత్ ముందుకు వచ్చారు నిజంగా. సో నాకు నమ్మకం ఉంది 100% వాళ్ళ సినిమా మొన్న ఎన్టీఆర్ ఒక మాట అన్నాడు, సినిమా ఎంత లేట్ అయినప్పటికీ పెద్ద ఫ్యాన్ కూడా కాలర్ ఎగిరేసుకుంటా సినిమా వస్తున్నాడు. సో ఇంకా లేట్ వస్తుందేమో అనుకున్నాం కానీ ముందుకు వచ్చారు. నిజంగా చాలా థ్యాంక్ యూ సో మచ్. మొన్న ఈసారి వస్తున్నాం కొడుతున్నాం కూడా.